హాయ్ ఫ్రెండ్స్, చూడండి చింత చిగురు ఎగ్స్ అనమాట. మా కూర చూడండి, చింత చిగురు ఆనియన్స్ ఎగ్ అనమాట. ఇప్పుడు నేను తాలింపు వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు, జీలకర్ర, ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. చింత చిగురు వేసుకున్నాను అనమాట. ఇది మగ్గిన తర్వాత మనం ఎగ్గు కొట్టుకున్నాం. దగ్గరికి మగ్గాలన్నమాట. ఆనియన్స్ కానీ మొత్తం ఉడకాలి, చింత చిగురు కానీ మొత్తం ఉడికిపోవాలన్నమాట. చూడండి, అప్పుడు మనం ఎగ్స్ కొట్టుకున్నాం. చాలా హెల్దీ కదా చింత చిగురు, అసలు చాలా మంచిది. సి విటమిన్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనియాలి దీన్ని బాగా. చూడండి, అంత మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టుకుందాం. నేను ఇప్పుడు 4 ఎగ్స్ కొట్టుకున్నాను. చూడండి, ఎగ్ మొత్తం కొంచెం ఉడికేంత వరకు ఉండాలన్నమాట. అది మొత్తం తిప్పేసిన అనుకో గుల్ల గుల్ల అయిపోద్ది అనమాట. తిప్పేసుకున్నా. మనకి ఇందులో మొత్తం ఇట్లా ఎగ్స్ కనపడాలి. సరిపడా కారం వేసి, జీలకర్ర పొడి, చింత చిగురు